తీర్మానం తీసుకుని దేవుని మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడిచిన యెడల ఖచ్చితంగా నువ్వు దీవెన నీ జీవితంలో చూడగలుగుతావు. చాలామందికి దీవింపబడాలి ఉంటుంది కానీ దేవుని మాట వినరు. దేవుని మాట అంటే ఆశ ఉండదు. దేవుని మాట విన్నా కూడా దాని ప్రకారం వారు తీర్మానం తీసుకుని దాని ప్రకారం జీవితాన్ని కట్టుకోవడానికి, దాన్ని అనుసరించి నడుచుకోవడానికి మక్కువ చూపించరు. మనం ఖచ్చితంగా దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అయితే 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేద్దాం అనుకున్నాం. 3 ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటిది, నీవు దీవింపబడాలంటే నీకు ఓర్పు ఉండాలి. నీకు ఓర్పు ఉండాలి. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారం, మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పును మీరు చూడడం కోసం మీకు ఓరిమి అవసరం అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే మన జీవితంలో మనం ఓర్పు కలిగి ఉంటే మనం ఆశీర్వదింపబడటానికి అది దోహదం అవుతుంది. ఓర్పు చాలా చాలా దురహ కార్యాలు జరగకోకుండా